అడవిలో చిన్న పిచ్చుక ఉంటుంది. అది చాలా తెలివైనది. ఆ పిచ్చుక ఎప్పుడూ ఇతర జంతువులకు సలహాలు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటుంది. ఒకరోజు జింక పచ్చిక మేస్తూ ఉండగా సింహం దాన్ని దాడి చేసి పట్టుకుంటుంది. జింక భయంతో బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయానికి అక్కడికి పిచ్చుక వస్తుంది. అది తన తెలివిని ఉపయోగించి ఒక పద్ధతిగా సింహం దృష్టిని మళ్లించింది. జింకను తప్పించగలుగుతుంది. సింహం ఆ మాటలు నమ్మి అక్కడి నుండి వెళ్తుంది. తర్వాత తెలిసి కోపంగా మిగిలి ఉన్న జంతువులపై కక్ష పెట్టి చాలా క్రూరంగా మారుతుంది. జంతువులంతా చాలా భయపడతాయి. అప్పుడు మళ్ళీ తెలివైన పిచ్చుకను సహాయం కోరుతారు. పిచ్చుక తన తెలివిని ఉపయోగించి సింహాన్ని బలహీనమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. అక్కడే నీటి ప్రవాహంలోకి మిగతా జంతువుల సహాయంతో అందులో పడేలా చేస్తుంది. అంతే, అడవిలో మళ్ళీ శాంతి చేకూరుతుంది. జంతువులంతా పిచ్చుకకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. నీతి ఏమిటంటే, తెలివితేటలున్నవాడు ఎంత చిన్నవాడైనా అతను సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద శక్తివంతుడినైనా జయించగలడు. అందుకే శక్తికి మించి తెలివి పెద్దది.